రోజున ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి కాంగ్రెస్ జనతా పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి నిరసనలకు తలొగ్గి రాజీనామా చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని అదే రకంగా చనిపోయిన విద్యార్థులకు నివాళులు అర్పించాలని చెప్పి కొవ్వొత్తుల ర్యాలీ ఏదైతే హైదరాబాద్ లో చేసిందో దాంట్లో పాల్గొన్న రేవంత్ రెడ్డి మాట్లాడుకుంటూ ఏదైతే యువతరం ముందుకు రావాలి, యువతరము రాజకీయాల్లోకి వస్తేనే ఏదైతే విద్య కానీ అన్ని రకాల్లో సమూలమైన మార్పులు వస్తాయని చెప్పి చాలా గొప్పగా ఉపన్యాసాలు ఇచ్చాడు. అదే రకంగా 2029లో రాహుల్ గాంధీ కేంద్రంలో ప్రధానమంత్రి అయినాక కేంద్ర విద్యాశాఖ మంత్రిని ఏదైతే యువకులకే ఇస్తానని చెప్పి ప్రకటించడం ఏదైతుందో మేమేమంటున్నామంటే ఎప్పుడో 2029లో ఎన్నికలు వచ్చి అక్కడ కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే సంగతి దేవుడే కానీ ఇప్పుడు మీకు అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే 2023లో మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా విద్యా వ్యవస్థ మీ దగ్గరలోనే ఉంది. విద్యాశాఖను మీ దగ్గర పెట్టుకున్న మీరు విద్యను గత పాలకులు ఏ విధంగా అయితే నిర్వీర్యం చేసి విధ్వంసం చేసిండో కేసీఆర్, అదే పోగడతో మీరు కూడా పోతున్నారు. మేమేమంటున్నామంటే మీకు అవకాశం ఉన్నది. ఒక యువకుడిని 25 సంవత్సరాలు ఒక యువకుడిని మీరు తీసుకొచ్చి ఎమ్మెల్సీని చేసి ముందుగా విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేపించి ఆయనకి ఎమ్మెల్సీ అవకాశం కల్పించి మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. అంతేగాని మనం ఒక్కసారి తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు, మన విద్యా పాఠశాలల పరిస్థితులు మనం చూసుకున్నట్టయితే మంచినీళ్ళు ఉండట్లేవు, విద్యా వ్యవస్థ స్కూల్ బిల్డింగ్లు సక్రమంగా ఉండట్లేదు, విద్యార్థుల సరైన పోషక పదార్థాలు రావడం లేదు. అసలు హాస్టల్లో ఆశ్రమ పాఠశాలలో ఏ పిల్లలు చదువుకుంటారు? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బహుజన బిడ్డలే చదువుకుంటారు. కానీ ఈ పాలకుల నిర్లక్ష్యం చేపట్టి కన్ని పెంచిన తల్లిదండ్రులు పిల్లలని రోజుల తరబడి హాస్టల్లో వేస్తే చివరకు వాళ్ళ శవాలు ఇంటికి వస్తున్నటువంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తున్నాం. పిల్లలకి మంచినీళ్లు కూడా లేకుండా మరుగుదొడ్లు సరైన లేక గంటల తరబడి క్యూలల్లో ఉండి మరుగుదొడ్ల పోవడానికి కోసం లైన్లు కట్టిన పరిస్థితులు మనం చూస్తున్నాం. కాబట్టి తక్షణమే రేవంత్ రెడ్డి గారు మీ అన్న మాట మీద మీకు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే విద్యాశాఖ మంత్రిగా 25 సంవత్సరాల యువకుడికి అవకాశం ఇవ్వండి, ఆయనకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించమని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా జేపీ పార్టీ తరఫున.